బల్బు కనిపెట్టాడు కదా ఎడిసన్ గారు. అమెరికాలో ఆయన ల్యాబ్ ఉంది. ఆయన అమెరికాలో పెద్ద ల్యాబ్ ఏం కాదు, అది పెద్ద ల్యాబ్ ఏం కాదు, చిన్న గది అంత ఉంటుంది. నేను చూసా అమెరికాకి వెళ్ళినప్పుడు. చిన్న గది, ఆ చిన్న గదిలో కూర్చొని ప్రపంచానికి వెలుగును చూపించి, మనకేమో గొప్పవాళ్ళం కావాలంటే, పెద్దవాళ్ళం కావాలంటే మనం వసతులు చూసుకుంటాం. నేను ఎంటెక్ చదవలేదు కదా, బీటెక్ చదవలేదు కదా, ఐటెక్ చదవలేదు కదా, తైతక్కలాడలేదు కదా అంటారు. మా కులం ఏంది, మా గోత్రం ఏంది, మాకు పెట్టుబడి ఎవరు, అది ఎవరు? ఆయన పిచ్చోడా, ప్రపంచానికి వెలుగు చూపించిన ఎడిసన్ చిన్న గదిలో కూర్చొని తన పరిధిలోనే అతడు ఫలించడం, అదిగో చూసారా, ఫలించడం ప్రారంభించాడు. నీకు ఇచ్చిన వసతి చాలు. హల్లెలూయా. దేవుడు నా దేవుడు నీకు ఇచ్చిన ఆ ఆశీర్వాదం చాలు. దేవుడు నీకు ఇచ్చిన జ్ఞానం చాలు. దేవుడు నీకు ఇచ్చిన వివేకం చాలు. దేవుడు నీకు ఇచ్చిన సంపద చాలు. ఉన్నదాన్ని వాడుకోకుండా లేని దాని కొరకు ప్రాధాన్యపడరు. ఏంటి? ప్రపంచానికి వెలుగు చూపించిన ఎడిసన్ గారి తల్లి ఉంది కదా, వాళ్ళ అమ్మగారు ఉన్నారు కదా. చిన్నప్పుడు అతను స్కూల్కి వెళ్తే అతని మందమతితనానికి, అతని బుర్ర తక్కువ పనులకి ఆ స్కూల్లో టీచర్ చచ్చిపోయేవాళ్ళంట. ఒకరోజు అతనితో వాళ్ళు పడలేక వాళ్ళ అమ్మగారికి ఉత్తరం లెటర్ రాసి, అప్పట్లో ఫోన్లు లేవు కదా, వాళ్ళ అమ్మగారికి ఉత్తరం రాసి పంపించింది. ఈ అబ్బాయికి మేము చదువు చెప్పలేము, దయచేసి ఈ అబ్బాయిని స్కూల్కి పంపించొద్దు, ఈ అబ్బాయికి అంత నాలెడ్జ్ లేదు, అంత తెలివితేటలు లేవు, ఈ అబ్బాయికి వద్దు, ఈ అబ్బాయిని స్కూల్కి పంపించొద్దు అని ఒక ఉత్తరం రాసి, లెటర్ రాసి అతనికే ఇచ్చి, మీ అమ్మగారికి ఇవ్వు, మీ అమ్మగారికి ఇవ్వు అని తరిమేశారంట స్కూల్లో నుంచి. పాప ఆయనకి తెలియక ఆ ఉత్తరం తీసుకుని వచ్చి వాళ్ళ అమ్మగారికి ఇస్తే, వాళ్ళ అమ్మగారికి చదువుకుంటూ కన్నీళ్ళు పెట్టిందంటండి. వెంటనే ఆయన అడిగాడట, మమ్మీ ఏంటి మమ్మీ ఏడుస్తున్నావు అంటే, వెంటనే ఆ తల్లి ఆ బిడ్డని హక్కుకు చేర్చుకొని కౌగిలించుకొని అనిందంట, నైనా నీకు దేవుడు గొప్ప తెలివితేటలు ఇచ్చాడంట, నీవు స్కూల్కి వెళ్ళి చదువుకోవాల్సిన అవసరం లేదంటయ్యా నీకు. అట్లా అంటే అతను మురిసిపోయాడంట. ఏంటి మమ్మీ నిజమా? అవునైనా, నువ్వు స్కూల్కి వెళ్ళి చదువుకోవాల్సినంత అవసరం లేదంట, నీకు అంత నాలెడ్జ్ ఇచ్చాడంట దేవుడు, నువ్వు ఇంట్లో ఉండి చదువుకో. ఆ తల్లి ఒడిలో కూర్చుండి పెట్టుకుని ప్రార్థనతో కన్నీళ్లతో నేర్పిన పాఠాలు అతన్ని లోకానికి వెలుగును చూపించగలిగిన వ్యక్తిగా చేశాయి. హల్లెలూయా.